నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు ఆర్టికల్ 38. ఇది ఊరికి ఏదో చట్టం కాదు, మన దేశం తన ప్రజలకు ఎలాంటి సమాజాన్ని అందిస్తానని ఒక ప్రామిస్ చేసింది కదా. ఆ ప్రామిస్ ఏంటో చెప్పే ఒక గైడ్ లాంటిది. మరి ఈ కీలకమైన సూత్రం లోతుల్లోకి వెళ్ళి చూద్దామా? ఓకే, ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్తో మొదలుపెడదాం. అసలు ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఇచ్చే అసలైన ప్రామిస్ ఏంటి? కేవలం భద్రత ఇవ్వడమా, స్వేచ్ఛ ఇవ్వడమా, లేకపోతే అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు డిస్కషన్ మొదలవుతుంది. మనం ఇందాక అడిగిన ప్రశ్నకు మన రాజ్యాంగం ఒకే ఒక్క మాటలో చాలా పవర్ఫుల్గా ఆన్సరిస్తుంది. అదే ఆర్టికల్ 38. దీన్ని ఒక న్యాయమైన సమాజం కోసం వేసిన బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. సరే, మరి ఆ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. ఈ సెక్షన్లో అసలు ఒక రాజ్యం యొక్క ప్రధాన లక్ష్యమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్ 38 ప్రకారం ప్రజల సంక్షేమం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 38 చెప్పేది సింపుల్గా 3 పాయింట్లలో ఉంది. మొదటిది, రాజ్యం అంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించాలి. ఎలా? రెండో పాయింట్, దేశంలో ఉన్న అన్ని సంస్థల్లోనూ న్యాయం అనేది ఒక గైడింగ్ ప్రిన్సిపుల్లా ఉండాలి. ఇక మూడోది చాలా చాలా ముఖ్యం, ఆదాయంలో, హోదాలో, సౌకర్యాల్లో, అవకాశాల్లో ఇలాంటి అన్ని విషయాల్లో ఉన్న తేడాలను, అసమానతలను తగ్గించాలి. సో మనమిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఏదో పుస్తకంలో రాసిన చట్టం కాదు, ఇది మన దేశం యొక్క మిషన్ స్టేట్మెంట్. ఒక న్యాయమైన సమాజాన్ని క్రియేట్ చేయాలి అనే మన లక్ష్యమేంటో చెప్పే ఒక ప్రామిస్ లాంటిది. సరే, ఇందాకటి నుంచి న్యాయం న్యాయం అని అంటున్నాం గదా. ఇంతకీ ఆర్టికల్ 38లో చెప్పిన ఆ న్యాయమనే మాటకు అసలైన అర్థమేంటి? అది కేవలం కోట్లకు సంబంధించిందా? అస్సలు కాదు. దానికి 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయం. సమాజంలో కులం, మతం, లింగం, పుట్టుక ఇలాంటి వాటి బేసిస్గా ఎలాంటి తేడాలు ఉండకూడదో, ప్రతి ఒక్క పౌరుడికి గౌరవం దక్కాలి. అదే సామాజిక న్యాయం. ఇక రెండోది ఎకనామిక్ జస్టిస్, అంటే ఆర్థిక న్యాయం. దీనర్థమేంటంటే దేశ సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. వాటిని న్యాయంగా అందరికీ పంచాలి. అందరికీ ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం రావాలి. ఇక మూడో స్తంభం పొలిటికల్ జస్టిస్, అదే రాజకీయ న్యాయం. అంటే ఒకరి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే వాళ్లకి సమానంగా రాజకీయ హక్కులుండాలి. ఓటు వేయడంలో, రాజకీయాల్లో పాల్గొనడంలో అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. సో ఓవరాల్గా చూస్తే ఆర్టికల్ 38 అనేది ప్రభుత్వానికి ఒక 3 భాగాల మిషన్ను ఇస్తుంది. స్టెప్ 1, ఒక న్యాయమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయడం. స్టెప్ 2, మనం ఇప్పుడే డిస్కస్ చేసిన ఆ 3 రకాల న్యాయాన్ని నిలబెట్టడం. ఇక స్టెప్ 3, ఈ ప్రాసెస్లో భాగంగా అసమానతలను తగ్గించడం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న లక్ష్యాలు. ఓకే, ఇప్పటిదాకా ఆర్టికల్ 38 ఏం చెబుతుందో చూశాం. కానీ నిజంగా దీనికంత పవరుందా? ఇది ఎందుకంత ముఖ్యమైన సూత్రం? కేవలం పుస్తకాల్లోని ఆదర్శమా, లేక ప్రభుత్వాలను నడిపించే శక్తి దీనికుందా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 38 అనేది మన దేశ పాలనకు ఒక మోరల్ కంపాస్, అంటే ఒక నైతిక దిక్సూచి లాంటిది. ప్రభుత్వం ఏ కొత్త చట్టం చేసినా, ఏ స్కీమ్ తెచ్చినా అది ఈ దిక్సూచి చూపించే డైరెక్షన్లోనే ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే ప్రజల సంక్షేమం, సమానత్వం వైపు వెళుతోందా లేదా అని చెక్ చేసుకోవాలి. రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అంటే ఆదేశిక సూత్రాలు అని కొన్నుంటాయి. వీటిలో ఆర్టికల్ 38కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టికల్ 38 మన ఫైనల్ గోల్ ఏంటో చెబుతోంది. అదే ద వాట్, అంటే మనం ఏం సాధించాలి అనేది. మరి దాన్ని ఎలా సాధించాలి? ద హౌ ఏంటి? ఆ మార్గాలను ఆర్టికల్స్ 39 నుంచి 47 వరకున్న ఇతర సూత్రాలు చూపిస్తాయి. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఈ సూత్రం కేవలం రాజ్యాంగ పుస్తకానికే పరిమితమా, లేక మన నిజ జీవితంలో దీని ప్రభావం కనిపిస్తుందా? కొన్ని రియల్ వరల్డ్ ఉదాహరణలతో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్మెంట్ గురించి చెప్పుకోవాలి. 1980లో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమనేది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో, అంటే ప్రాథమిక నిర్మాణంలో భాగమని తేల్చి చెప్పింది. దీని అర్థమేంటంటే పార్లమెంటు కూడా ఒక చట్టం చేసి ఈ సూత్రాలను తీసేయలేదు. అంత స్ట్రాంగ్ అనమాట. ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుందో చూడండి. ఒకవైపు ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఆదాయ మద్దతు స్కీముల్లాంటివి తీసుకొస్తే అది ఆర్టికల్ 38కి అనుగుణంగా ఉన్నట్టు, ఎందుకంటే అది అసమానతలను తగ్గిస్తుంది. మరోవైపు సరైన కారణం లేకుండా ధనిక పేద మధ్య గ్యాప్ను ఇంకా పెంచేలా పాలసీలొస్తే అది ఆర్టికల్ 38 స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సరే, మనమిప్పుడు ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. మరి మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆర్టికల్ 38 అనేది మన సంక్షేమ రాజ్యానికి ఒక బ్లూ ప్రింట్ అయితే, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మన దేశ నిర్మాణం ఎలా సాగుతోంది? మనం అనుకున్న ఆదర్శానికి, ఇప్పుడున్న వాస్తవానికి మధ్య దూరం ఎంత ఉంది? ఈ ప్రశ్న మీ అందరి ఆలోచనకే వదిలేస్తున్నాను.